నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరణ. ఏపీ భవిష్యత్తుకు దిశానిర్దేశమని ప్రభుత్వ ప్రకటన. నేపాలీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ కు ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హోదా. భారత్ ఎప్పటికీ నేపాల్ తో స్నేహహస్తం అందిస్తుందన్న ద్రౌపది ముర్ము. పార్లమెంటుపై దాడి జరిగి నేటికి 23 ఏళ్లు. అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు. విశాఖలో గ్రీన్ బెల్ట్ కబ్జా చేసిన ఏఎస్ఎన్ మెగామాల్పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీరియస్. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు. భారత పార్లమెంటుపై 2001లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. పార్లమెంటు హౌస్ లో అమరవీరుల చిత్రపటానికి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనాటి దాడిలో అమరులైన వారి త్యాగం ఎప్పటికీ మరువలేమని, వీరోచిత స్ఫూర్తి, అంకిత భావానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామని ఎక్స్ మాధ్యమంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. अब हम शहीदों के सम्मान में मौन रखेंगे। స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశా నిర్దేశంగా ప్రభుత్వం అభివర్ణిస్తుంది. పేదరిక నిర్మూలనతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల మెరుగుదలకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడమే దీని లక్ష్యం. సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచన. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేపాలీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ సుప్రబల్ జనసేవ శ్రీ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ కి గౌరవప్రదమైన ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రత్యేక ఆవిష్కరణ కార్యక్రమంలో అతని ప్రశంసనీయమైన సైనిక పరాక్రమాన్ని కొనియాడారు. ఇది మరింత ముందుకు సాగడానికి అపరిమితమైన సహకారం కోసం భారతదేశంతో నేపాల్ సుదీర్ఘమైన స్నేహపూర్వక అనుబంధాన్ని పెంపొందిస్తుందన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజుపై ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. చైనాకు చెందిన లిరెన్ ను ఓడించిన గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాడు. కేవలం 18 ఏళ్లకే గుకేష్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు గుకేష్ ను ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, కమల్ హాసన్ తదితరులు ఎక్స్ వేదికగా గుకేష్ ను అభినందించారు.
విశాఖలోని మురళీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఏఎస్ఎన్ మెగా మాల్ అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీరియస్ అయ్యారు. గ్రీన్ బెల్ట్ ను నాశనం చేసి మరీ సాగుతున్న కట్టడాలపై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 200 అడుగుల పొడవాటి గ్రీన్ బెల్ట్ ను ఆక్రమించి సాగిస్తున్న నిర్మాణాలపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. తన అనుమతి లేకుండా సదరు ప్రాంగణంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ అక్రమాలకు పాల్పడటంపై విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనితల ఫ్లెక్సీలు కూడా పెట్టి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఏఎస్ఎన్ మెగా మాల్ కు అప్రూవల్ ఇచ్చిన ప్లాన్ ఏంటి, వారు చేస్తుందేంటో ప్రజలకు తెలియాలంటే అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కడ చూసినా కబ్జాలకి గురైపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ ల్యాండ్లను కూడా కబ్జాలు చేస్తున్న తీరు మనం చూడటం జరిగింది. నేను నేషనల్ హైవే మీద వెళ్తూ ఉంటే గ్రీన్ బెల్ట్లో ఇలాగ కొంచెం బాగా ఉండటం లేదు అనే ఉద్దేశంతో నేషనల్ హైవే మీద మన సీతమ్మధార నుంచి ఎన్ఏడి జంక్షన్ వరకు వెళ్ళటం జరిగింది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుమారు 200 అడుగులు పొడవు, ఒక 40 నుంచి 50 అడుగులు వెడల్పులో ఉండవలసిన గ్రీన్ బెల్ట్ మాయమైపోయింది. ఏమి ఇంత పెద్ద చెట్లు ఉండాలి దీంట్లో అని చూస్తే దాని ప్లేస్లో కాంక్రీట్ జంగిల్ వచ్చింది. అది ఏంటంటే ఏఎస్ఎన్ మెగా మాల్ అని ఒక పెద్ద బిల్డింగు మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి. అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ఆక్యుపై చేసిన దాఖలాలు ఎక్కడ ఉండవు కూడా. ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి చూస్తే అక్కడ ఏంటంటే నా ఫోటో ఉంది, అక్కడ ఒక ఫ్లెక్సీ, నా దాంతో పాటు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టారు, గౌరవనీయులైన మా హోంశాఖ మంత్రివర్యులు అనిత గారి ఫోటోలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయి. ఇంకా ఆ ఫోటోలను చూస్తే ఇదేదో గవర్నమెంట్ బిల్డింగా లేకపోతే ఈ ఏదైతే ఫోటోలు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి బిల్డింగ్ కట్టుకుంటున్నారా అనే డౌట్ వస్తుంది. దాని వలన అధికారులు ఎవరు దానిపైన పెద్దగా శ్రద్ధ పెట్టలేదేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఇమీడియట్గా ఎంత దారుణంగా కబ్జా ఇలా జరుగుతుందని చెప్పి నేనే వీడియో తీసి స్వయంగా జీవీఎంసీ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. వెంటనే జీవీఎంసీ కమిషనర్ గారు చర్యలు తీసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఇది చేసింది ఏఎస్ఎన్ మెగా మాల్. ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి అత్యంత దారుణంగా నిస్సిగ్గుగా కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరు చూడలేదా, లేకపోతే చూసినా ఇదేదో గవర్నమెంట్ ల్యాండు లేకపోతే పెద్దలకి సంబంధించింది అని ఇదేమన్నా అనుకుని మానేశారేమో అని నాకైతే తెలియదు. జీవీఎంసీ అధికారులు మాత్రము కమిషనర్ గారు వెంటనే స్పందించారు. సంతోషం. జీవీఎంసీ కమిషనర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నేను ఒక లెటరు కంప్లైంట్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఈ కంప్లైంట్లో కమిషనర్ గారిని కోరటం జరిగింది, ఎవరైతే ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారో అది ప్రభుత్వము ల్యాండ్ కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేయాలి. అట్లాగే ఏదైతే ల్యాండ్ కబ్జాకి గురి అయిపోయిందో దాన్ని కంప్లీట్గా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెస్టోర్ చేసి అక్కడ గ్రీన్ బెల్ట్ మళ్ళీ చెయ్యకపోతే ఎన్విరాన్మెంటల్గా కూడా కరెక్ట్ కాదు. అట్లాగే పెద్ద పెద్ద చెట్లు ఉండి ఎవడో పర్మిషన్ అడిగి వీళ్ళు చెట్లు కొట్టేశారనేది నాకు అర్థం కాదు. అంటే ఇంత దారుణంగా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఫోటోలు ఎవరి ఉండేవో తెలుసా? అప్పుడు వైఎస్ఆర్సీపీ ఫోటోలు ఉండేవి. అప్పుడు అమర్నాథ్ గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అవంతి శ్రీనివాస్ గారి ఫోటో, ఇలాగ ఫోటో ఫ్లెక్సీలు ఉండి ఓకే ఇదేదో వైసీపీ వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారేమో అని అనుకున్నా. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, ఫోటోలు కూడా మారిపోయినాయి. అరే ఈ ఫోటోల్ని చూసి అధికారులు ఎవరు కూడా నమ్మకూడదు, ఫస్ట్ పాయింట్. అలాగే పబ్లిక్ కూడా నమ్మకూడదు. ఈ మధ్య నార్త్ నియోజకవర్గంలో నా ఫ్లెక్సీలు పెట్టి కబ్జాలు చేయడం మొదలుపెట్టారు.
సో నా ఫ్లెక్సీ ఎక్కడుందా కొంచెం జాగ్రత్తగా మీరు పర్యవేక్షణ చేయండి అని చెప్పి నేను జీవీఎంసీ వాళ్ళతో చెప్పి ఆఖరికి ఎక్కడైతే కబ్జాకి గురవుతుందో నా ఫ్లెక్సీలు కూడా తీయించేయడం జరిగింది. సో దయచేసి ఈ ఏఎస్ఎన్ మెగా మాల్ పైన తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా బడాబాబులకి ఈ ప్రొటెక్షను ఏమనుకుంటారంటే రాజకీయ నేతలే వాళ్ళకి ప్రొటెక్షన్ అనే భావనతోటి ఉన్నారు. అది చూశాను. లోకేష్ బాబు గారి పక్కన ఉన్న ఫోటో చిరునవ్వులు చిందిస్తున్నారు ఈ మాల్ ఓనర్ గారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఇమ్మీడియట్గా నేను ఎంక్వైరీ చేయమన్నాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అరే ఇదివరకు దీనికి ప్రొటెక్షన్ చేసేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైతే పార్కుల ప్రొటెక్షన్కి ఒక డిపార్ట్మెంట్ ఉండేది, ఇక్కడ జీవీఎంసీలోనే ఉండేది. సంవత్సరం నుంచి ఆ డిపార్ట్మెంట్ని తీసేశారు. దాని పేరు PL&C, పార్క్స్, తర్వాత లీజర్ అండ్ సిమెట్రీస్. ఆ డిపార్ట్మెంట్ తీసేసిన వలన ఇది ఇటువంటి కబ్జాలకి గురవుతున్నా లేకపోతే ప్లాంట్లని కొట్టేస్తున్న మొక్కలని ఎవడు పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితి ఉంది. నర్సీపట్నం మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి హాజరయ్యారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిబ్బన్ కట్ చేసి ఇఫ్కో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల కోసం ₹1,00,000 విరాళాన్ని స్పీకర్ కి అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని, ఏ కార్యక్రమమైనా పూర్తిగా పారదర్శకతతో నిర్వహించాలనే సూచనలు చేశారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్, కౌన్సిలర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మండల ఎగ్జిక్యూటివ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలోని మహిళలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై నిత్యావసర సరుకులను స్వీకరించారు. చాలా చోట్ల మున్సిపాలిటీస్లో అన్నా క్యాంటీన్ పెట్టారు. ₹5 కదా, ₹5కే భోజనం పెడుతున్నాం ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ దగ్గర. ఇలాంటి రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ₹5కి భోజనం, ఇప్పుడు ₹5 భోజనం ఎట్లా అవుతుంది, కానీ హాస్పిటల్కి వచ్చి పేదవాళ్ళు వస్తున్నారు, ₹5 భోజనం పెడుతున్నాం. దానికి సార్ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి ₹1,00,000 డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. మంచి కార్యక్రమం ఇది. తిరుమలలో ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్శన అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. మరోవైపు భారీ వర్షాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహన రాకపోకలను నిలిపివేశారు. ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగి పడడంతో టీటీడీ సిబ్బంది జారిపడ్డ బండరాలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం ప్రధాన రహదారి వైపు షటర్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ సమయంలో మేము వేసుకున్న దుకాణాలను తొలగించారన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దుకాణాలు తొలగిస్తున్న వారికి షటర్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం వారికి షటర్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసిన తర్వాత నేను ఇక్కడ ఎవరి ప్లేస్లలో వాళ్ళకే షాప్ ఇస్తామని హామీ ఇచ్చిన మా కమిషనర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఫస్ట్ మాజీ ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు ఉన్న కమిషనర్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళినా మాకు రెస్పాన్స్ అనేది ఇస్తలేదు. మా షాపులు మాకు కావాలని చెప్పి 10 సార్లు 20 సార్లు 100 సార్లు నచ్చిన మేము మున్సిపాలిటీ ఆఫీస్కు మాకైతే రెస్పాన్స్ ఏం లేదు మేడం. ఆల్రెడీ వినతి పత్రాలు కూడా ఇచ్చుకుంటున్నాము, వస్తున్నాం. ఇప్పటికి 10-20 సార్లు మేము నచ్చినాం. మా షాపు మాకు కావాలని చెప్పేసి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. కమిషనర్ గారికి ఇచ్చినాం, మున్సిపాలిటీ మన చైర్మన్ గారికి కూడా ఇచ్చినాం. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఏం రాలేదు. మా షాప్స్ మాకు కావాలి. వేరే వాళ్ళకి అలర్ట్ అయిపోతున్నాయి. అన్ని ఎవరు డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అన్ని బెంగుడు అవుతుంది మార్కెట్లో. దయచేసి మా షాప్స్ మాకు కావాలని అవకతవకలు బాగా జరుగుతున్నాయి. రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఫస్ట్ రోడ్డు మీద అవుతుంది. మాకైతే షాప్స్ ముప్పటి కావాలని కమిషనర్ గారికి, చైర్మన్ గారికి పత్రం ఇచ్చినట్టు. మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి నూతన కూరగాయల మార్కెట్ కోసం నిర్మించడానికి పాతవారి ప్రకారం సర్వే చేసి వారికి సీరియల్ నెంబర్లు ఇచ్చుకుంటా వారికే ఉన్నవారికే వారి స్థలాలు వారికే అని అప్పుడు ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య గారు, వెంకటేశ్వర్లు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది, ఓపెన్ కూడా అయింది. ఈ రోజున మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్ళి మా పేర్లతో సహా ఉన్నటువంటి లిస్టు కాకుండా మరో లిస్టు వచ్చింది. కమిషనర్ గారిని అడిగితే స్పందించడం లేదు. ఇప్పటికి 3 లిస్టులు మారినాయి. షటర్లు 40 మంది ఒక లిస్టు ఉండే, తర్వాత 30 లిస్టులు వచ్చింది. ఇప్పుడు 25 లిస్టు ఉన్నది. 25 లిస్టులో కూడా కూరగాయల మార్కెట్లో లేని వారి పేర్లే ఉన్నాయి తప్పితే ఉన్నవారి పేర్లు అయితే లేవు. దీనికి కమిషనర్, టీపీఓ, చైర్మన్ ఎన్నో అవకతవకలు చేసిందని నాకు తెలిసిపోయింది. ఇప్పటికైనా కమిషనర్ గారు, చైర్మన్ గారు, టీపీఓ గారు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 2020లో కరోనా టైంలో మా షాపులు తీసేశారు కమిషనర్ గారు. అది మీ షాపులు మీకే ఇస్తాము అని చెప్పేసి అని హామీ ఇచ్చి ముద్ర వేసి సంతకాలు పెట్టేసి అందరి పేర్లు రాసి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మాకు పాతలం కాదని చెప్పేసి కొత్తలకు ఇస్తున్నారు, కొత్తలకు అమ్ముకుంటున్నారు. మా పాతలం కాదని చెప్పేసి మేము మా ఉపాధి హామీ ఇదంతా దీని మీద బతకాలే. మాకు 2 ఆడపిల్లని హ్యాండిక్యాప్, మాకు ఎలాంటి ఉపాధి హామీ లేదు. మాకు 5-6 షాపులు లేవు. మేము కిరాయిలు ఇచ్చుకొని బతుకులేము, కిరాయిలకు వచ్చి ఉంటలేము. మా ఓన్ షాపులు తీసేసారు కమిషనర్ సార్. మాకు ఇప్పుడు షాపులు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఏంటి మా బతుకులు చెప్పండి మీరు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ రోడ్ లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో ఆటో బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆటో రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కుంది. అందులో ఉన్నవారు పెద్దగా అరవడంతో వాహనదారులు గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించారు. ప్రమాదంలో విద్యార్థులు ఎవరికి ఏమీ కాకపోవడంతో తల్లిదండ్రులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి విశాఖ రావాల్సిన విమాన సర్వీసులపై దీని ప్రభావం పడింది. ఇండిగో సంస్థకు చెందిన హైదరాబాద్ విశాఖపట్నం హైదరాబాద్ సర్వీస్ ఈ రోజు ఉదయం 7 గంటలకు రావాల్సి ఉండగా 9 గంటలకు విశాఖ చేరుకుంది. బెంగళూరు విశాఖ బెంగళూరు సర్వీస్ 2 గంటల ఆలస్యంగా ఉదయం 9 గంటల 10 నిమిషాలకు చేరుకుంది. అలాగే ఈ రోజు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు రావాల్సిన చెన్నై విశాఖ చెన్నై విమానం 1 గంట 20 నిమిషాల ఆలస్యంగా 9 గంటల 5 నిమిషాలకు చేరుకుంది. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన బెంగళూరు విశాఖ విజయవాడ విమాన సర్వీస్ 9 గంటల 5 నిమిషాలకు రావాల్సి ఉండగా 10 గంటల 20 నిమిషాలకు చేరుకుంది. రాజ్యసభ సభ్యులు 3 వైసీపీకి రాజీనామా చేసిన ఉదంతంపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. వారు పార్టీని వదిలి వెళ్లిపోవడం టెక్నికల్ గా చెల్లుబాటు కావచ్చు గానీ నైతికంగా అది మంచిది కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. వారి స్థానంలో నేను ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయనని బదులిచ్చారు. రెడ్ బల్బు ఉన్న కారుపై పెంచుకున్న మోజు ఒకసారి కలిగాక పోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని విడిచిపెట్టడాన్ని అభినందించారు. వైసీపీ నాయకులు అందరూ నేడు జీరోలుగా
మారిపోయారన్నారు. చిరంజీవి వల్ల రాజకీయాల్లోకి వచ్చానని అవంతి శ్రీనివాస్ కు నేడు గుర్తుకు వచ్చిందంటే ఆయన డైరెక్షన్ జనసేన వైపు ఉందనేది తెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఇక కనిపించదన్నారు. సార్, అవంతి శ్రీనివాసరావు ఏదో బీజేపీ వైపు చూస్తున్నారు, ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారని వార్త వస్తుంది. ఎంతవరకు నిజం? ఆయన పార్టీకి రాజీనామా చేశారని నేను కూడా చూశాను, లెటర్ చూశాను. మంచి పని చేశారు అవంతి శ్రీనివాస్. ఐ కంగ్రాచులేట్ అవంతి శ్రీనివాస్ గారు ఫర్ రిజైనింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు, నాయకులు మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు విధి విధానాలు 2019 నుంచి 2024 వరకు చేపట్టిన కార్యక్రమాలతోటి వీళ్ళంతా నాయకులు జీరో అయిపోయారు. దాంతో ఇంకా పార్టీలో ఉండటం కూడా వేస్ట్. దానికి కారణం ఏంటంటే ఇది నెక్స్ట్ టైం మళ్ళీ అసలు దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ వైఎస్ఆర్సీపీ. దెర్ ఇస్ నో స్కోప్. సార్, అదే అతను మీ పార్టీలోకి వస్తే స్వాగతిస్తారా? మా పార్టీలోకి వస్తే ఆయన ఏదో చిరంజీవి గారి మూలాన నేను ఏదో వచ్చాను, లేకపోతే అది ఏదో అంటున్నారు. స్టార్టింగ్ ప్రజారాజ్యం ఎమ్మెల్యే, స్టార్టింగ్ ప్రజారాజ్యం అంటే మనసులో మాట కొంచెం వస్తూ ఉంటుంది. కొంచెం ఆయన డైరెక్షన్ అటుపక్క ఉన్నట్టుగా అనిపిస్తుంది. పవన్ మీద ప్రేమ ఎక్కువ వస్తుందేమో అన్నట్టు. సో ఎనీవే ఇదివరకు పవన్ని కూడా విమర్శించినట్టుగా నాకు గుర్తు. బట్ విమర్శించకుండా ఉన్నది బీజేపీని ఏం అనలేదు వారు. సో బీజేపీ వస్తే ఓకే, వాట్ ఈజ్ రాంగ్? ఆయన వస్తే మాకేమి తప్పు? ఆయన వస్తే తప్పేమింది? అది మన దృష్టికి రాలేదు, నా దృష్టికి రాలేదు. ఇంకా పై లెవెల్లో ఏమైనా వచ్చిందేమో తెలీదు. బట్ ఎనీవే వస్తే వీ హ్యావ్ నో ఇష్యూస్. ఏముంది, ఆయన ఏమన్నా మర్డర్ చేశారా? ఆయన పైన ఏమన్నా వేరే దొంగ బియ్యం అమ్మేశారా? ఏం చేశారు ఆయన? అరే ఆయన మంచి వ్యక్తి అండి. ఋషికొండ ఆయన పర్యాటక మంత్రి ఉన్నప్పుడు కాదు, అప్పుడు ఆయన పాపం ఆయన ఏం చేస్తాడు? ఆయన కేవలం ఫోటో ఎయిర్పోర్ట్లో ఆయన ఫోటో వేసుకున్నారు జగన్ ఫోటోతో పాటు. అప్పుడే అనుకున్నాను ఇది పోతుందిరా అని. అలాగే పోయింది పాపం. ఆయన మంత్రి పదవి పోవడానికి కారణం ఏంటి? సెకండ్ టైం తెలుసా? ఆయన ఫోటో ఉంది, ఒకసారి వేశారు పాపం ఎయిర్పోర్ట్లో. ఈయన ఫోటో ఫ్లెక్సీ మీద వేసుకున్నారు. ఏది పర్యాటక శాఖ మంత్రిగా. తర్వాత జగన్ వచ్చాక అయిపోయింది. అవును, మంత్రి మీరు జగన్ ప్రభుత్వ పరిపాలనలో ఒక్క మంత్రి ఫోటో ఎక్కడన్నా చూసారు అడ్వర్టైజ్మెంటు? బలెటోరండి ఎక్కడ? బత్త సత్యబాబు గారు లేదు. లేదు మీరు చూడండి, మీరంతా మర్చిపోయినట్టున్నారు. ఏం లేదండి, ఎక్కడ లేదు. అది ఆ పర్మిషన్ లేదు. కష్టకాలం పార్టీయే ఉండదు. కష్టకాలం ఏంటి పార్టీకి? వైఎస్ఆర్సీపీ పార్టీయే ఉండదు. ఏమండి అసలు అది కాదు. కరెక్టే, కష్టమైన నష్టమైన నిజాయితీగా ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడు ఏ పార్టీలో ఆ పార్టీ పర్మనెంట్గా ఉంటుందని అనుకున్నప్పుడు ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. మీకు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని? 10 years అరే భలే చెప్తున్నారండి. అరే వై నాట్ 175 for 175 అన్నప్పుడే పోయింది అది. అమ్మ బాబు అవంతి గారు ఏమంటే పొలిటీషియన్స్కి మామూలు వాళ్ళకి డిఫరెన్స్ అదే. ఎప్పుడు రాజకీయ నేతలు మాట్లాడే అన్ని నిజాలు అనుకుంటే పొరపాటు, మారుతూ ఉంటారు. ఏది మీరు పరిస్థితులను బట్టి మీరు అవగాహన చేసుకుని అది రైటా కాదా, కరెక్టా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. వైసీపీ పార్టీ మనుగడలో ఉండదు. తర్వాత మీరు చూడండి, వాళ్ళు విలీనం చేద్దామనుకున్నా కాంగ్రెస్ వాళ్ళు చేసుకోరు. ఇప్పుడు ఎవడు చేద్దామన్నా ఆ పార్టీని ఎవరు ముట్టుకోరు. చిచ్చి సమస్య లేదు.
మంచు మోహన్ బాబు ఇంటి గొడవలు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణులతో చిన్న కుమారుడు మంచు మనోజ్ కు విభేదాలు తలెత్తగా గత 2 రోజుల నుండి ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 9న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు. ఆయన వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లు మీడియా ప్రతినిధులను ఇంటి నుంచి తరిమికొట్టారు. మీడియాపై చేసిన దాడితో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్ అయింది. కాగా పలువురు జర్నలిస్టు సంఘాలు, రాజకీయ నేతలు మోహన్ బాబు చర్యలపై మండిపడ్డారు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పెదరాయుడు దిగొచ్చారు. మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. తాను ఆవేశంలో అనుకోని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. కావాలని తాను దాడి చేయలేదని, జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.